ఒక 10 డేస్ బ్యాక్ సంతలో అయితే ఎండు రొయ్యలు తీసుకొచ్చాను. ఇప్పటిదాకా అసలు వండటం కుదరలే. రోజు బయటికి చూడను మళ్ళీ లోపలికి పెట్టాను. ఇంక ఈరోజు ఫిక్స్ అయిపోయా. ఎండు రొయ్యలు, బీరకాయ వండుకుందామని. ఇంక బీరకాయలు కట్ చేసేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండు రొయ్యలని అయితే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేశాను మంచిగా. కొంచెం ఆయిల్ ఏసి ఎండు రొయ్యలని అయితే కొంచెం ఫ్రై చేసినాక ఆయిల్లోనే తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఏసి వీటిని కూడా ఫ్రై చేసేసాను. ఇవి మంచిగా ఫ్రై అయినాక బీరకాయలని యాడ్ చేసేసాను. బీరకాయలు కట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో కదండీ! ప్రతి ఒక్క బీరకాయని టేస్ట్ చూడాలి. లేకపోతే కర్రీ మొత్తం పాడైపోతది. బీరకాయలు కొంచెం మగ్గాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఏసి పైన ప్లేట్ పెట్టేసి బాగా మగ్గనిచ్చాను. కొంచెం అది దగ్గర పడ్డాక కొంచెం కారం అయితే యాడ్ చేసి 5 మినిట్స్ ఉంచి అయితే దించాను. కర్రీ టేస్ట్ తినొచ్చు. మరి మా ఇంట్లో మమ్మీ, పెద్దమ్మ చేసే అంత సూపర్ టేస్ట్ కాకపోయినా ఓకే. మరి మీరు ఎండు రొయ్యలతో ఏ కాంబినేషన్, ఏ వెజిటబుల్ ఏసి వండుతారు అనేది నాకు కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.